హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఎల్లో టక్స్డ్ అయితే గప్పీస్ అయితే సేల్కి అయితే అవైలబుల్గా ఉన్నాయి అనమాట. సో యాక్చువల్లీ వైట్ టక్స్డ్ ఏవైతే ఉండేవో నా దగ్గర ఉండేవో, సో అవి అయితే మన బ్రదర్కి అయితే ఇచ్చేసి ఉండే. సో నేనైతే ఎల్లో టక్స్డ్ అయితే లైన్ అయితే తీసుకుని ఉండే అనమాట. సో ఎక్స్చేంజ్ చేసి ఉండే. అండ్ సో ప్రజెంట్ అయితే ఏమేమైతే ఉన్నాయో అండ్ సో కరెంట్ అప్డేట్ అయితే ఇస్తున్నాను అనమాట. అండ్ మన ఎల్లో గ్యాలక్సీ కాదు, గ్యాలక్సీ బ్లూటెల్ వచ్చేసి అయితే మనకైతే 1 month ఓల్డ్ ఫ్రైస్ అయితే అయినాయి అనమాట. అండ్ సో వాటి మీద వచ్చేసి అయితే ఇప్పుడిప్పుడే గ్యాలక్సీ ప్యాటర్న్స్ అయితే వస్తున్నాయి. అండ్ సో ఇందులో అయితే కొన్ని పేర్స్ అయితే ఆల్రెడీ సోల్డ్ అవుట్. సో కస్టమర్కి అయితే పంపించాలి. అండ్ మన ప్లాటినం టొంబయర్కి అయితే వీటి బాడీ సైజ్ వచ్చేసి అయితే చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో జాయింట్ సైజ్ అయితే అవుతుంది. అండ్ సో కొన్నిటికి ఇప్పుడు మన సైడ్స్కి అయితే కలరేషన్ అయితే స్టార్ట్ అయింది. సో మీన్ డంబోస్ అనమాట. సో ఏవైతే సైడ్కి ఉంటాయో సో ఫిన్స్, సో వాటికైతే ఇప్పుడు కలరేషన్ స్టార్ట్ అయింది. అండ్ సో ప్లాటినం డంబోయర్ ఇంకా రెడీ అయితే కాలేవు అనమాట. సో అండ్ ఇవన్నమాట సో ప్రజెంట్ అయితే. అండ్ హెచ్బి రెడ్ రోస్లో గిట్ట కొన్ని వాటికి అయితే బాడీ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, బట్ కలరేషన్ అయితే ఇంకా రాలేదన్నమాట. సో దాని గిట్ట ఇంకా ఐడియా లేదు. యాక్చువల్లీ ఏంటంటే ఏవైతే కొన్నిటికి ఆల్రెడీ ఇది వచ్చేసి మనకైతే హెచ్బి రెడ్ రోస్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. అండ్ అది ఫస్టే రెడీ అయిపోయింది అనమాట. అండ్ ఏవైతే కొన్నిటికి మెయిల్స్లా అయితే రెడీ అయిపోయినాయి. సో బట్ కాకపోతే కలరేషన్ అనేది అయితే కొద్దిగా తొందరగా అయితే ఇంప్రూవ్ అవ్వలేదు. అండ్ ఏదైతే ఫస్ట్ ఇంప్రూవ్ అయ్యిందో యాక్చువల్లీ అది వచ్చేసి ఫస్ట్ ఫీమేల్ ఒక ఫ్రైస్ ఏమో అని అనుకుంటున్నా. సో అలాంటివి 4 to 5 మేల్స్ అయితే అయినాయి అనమాట. సో అందులో అయితే కొన్ని అయితే నేనైతే ఆల్రెడీ సోల్డ్ అవుట్ చేసి ఉండే. అండ్ సో నేనేమనుకుంటున్నా అంటే ఏవైతే ఇంకా కలరేషన్ స్టార్ట్ అవ్వట్లేదో సో మేబీ అది సెకండ్ ఫీమేల్ ఒక ఫ్రైస్ అని అయితే అనుకుంటున్నా. సో ఇప్పుడు ఏది ఫస్ట్ ఫీమేల్ ఏది సెకండ్ ఫీమేల్ అని చెప్పి ఐడెంటిఫికేషన్ చేయడానికి రాదు. అండ్ ఓన్లీ అదొకటే మేల్ ఉంది. సో ఆ మేల్కి అండ్ దానికి ఫీమేల్కి అయితే పేరు అయితే సోల్డ్ అవుట్ అనమాట. సో అండ్ దాని తర్వాత వచ్చేసి మన దగ్గర అయితే ప్రిన్స్ వీన్ అయితే ఉంది. సో ప్రిన్స్ వీన్ అయితే సో మళ్ళీ అయితే తెప్పించండి. అండ్ ప్రిన్స్ వీన్ ఏంది బ్రో యాక్చువల్లీ అని అంటే, సో ఇదైతే గప్పీస్క్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీడ్ అనమాట. సో చాలా చిన్నగా ఉంటుంది, చిన్న పిల్లలు. అండ్ మనకి మెయిన్గా వచ్చేసేసి టెట్రాస్, గప్పీస్, బెటాస్ అండ్ ఏవైతే చిన్న సైజులో జీబ్రా డైనల్స్, సో ఏవైతే చిన్న సైజులో ఫిషెస్ అయితే ఉంటాయో లైక్ పెద్ద పిల్లెట్స్ అయితే తినలేకపోయి ఉంటాయి చూడండి. సో అవి అయితే తినేసాయి అనమాట. అండ్ ఒరిజినల్ ఫుడ్ వచ్చేసి అయితే మనం మన నోస్ కాడ స్మెల్ పెట్టుకుంటే అంటే స్మెల్ చూస్తే అసలు స్మెల్ లైక్ పీల్చుకోవడానికి అనిపించదు. సో కొద్దిగా గలీజ్ వస్తుంది. సో అదే ఒరిజినల్ ఫుడ్ అనమాట. మరి అంటే బ్యాడ్గా వస్తుంది అంటారు కదా బ్రదర్ స్మెల్ అని అంటే, యాక్చువల్లీ అలా వస్తేనే అది ఒరిజినల్ ఫుడ్ అనమాట. సో అలా రావట్లేదు అని అంటే సో యాక్చువల్లీ అవి వచ్చేసి డూప్లికేట్ ఫుడ్స్ అనమాట. సో కాపీ ఫుడ్స్ ఉంటాయి మెయిన్లీ. సో మనకైతే ప్రిన్స్ ఫిన్ గిట్ అవైలబుల్గా ఉంది. అండ్ ఇవి వచ్చేసి అయితే మన ఎల్లో టక్స్డ్ అనమాట. సో రీసెంట్గా వచ్చేసి ఒక కస్టమర్కి అయితే భద్రాద్రి కొత్తగూడెం అక్కడికైతే పంపించుండే భద్రాచలం. సో అక్కడ నియర్లీ 2 days టైం పట్టింది గప్పీస్ అండ్ ఒక పేరు బెట్ట అయితే పంపించుండే అనమాట. సో అవైతే సేఫ్ అయితే రిసీవ్డ్ అయినాయి అండ్ సేమ్ ఏజ్ అనమాట వాటి గిట. అండ్ సో ఇవన్నమాట ఎల్లో టక్స్డ్. ఆల్రెడీ కొన్ని మెయిల్స్లో అయితే రెడీ అయిపోయినాయి. అండ్ సో ఇప్పుడు నేనైతే వీటిలో కొన్నిటిని అయితే బ్రీడింగ్ కోసం గిట్ట తీస్తా. సో వీటి నెక్స్ట్ జనరేషన్ అయితే తీద్దాం అనుకుంటున్నా. అండ్ మ్యాక్సిమం అయితే నేను ఇంకో బ్రీడింగ్ వీడియోస్ గిట్ట అప్డేట్ అయితే ఇస్తా. సో ఎన్ని పేర్స్ అండ్ ఏవేవి స్ట్రెయిన్స్ మళ్ళీ బ్రీడింగ్ పెడుతున్నా అనేది అయితే మళ్ళీ ఇస్తా. అండ్ ఆల్రెడీ ఎల్లో మన హెచ్బి రెడ్ రోస్లో గిట్ట కొన్ని మేల్స్ అయితే తీసి పక్కకు పెట్టిన బ్రీడింగ్ కోసం అని చెప్పి. సో వాటిని గిట్ట ఇంకొక 2 వీడియోస్ అయితే వచ్చేవి ఉన్నాయి. సో దాని తర్వాత నేనైతే వాటి వీడియోస్ అయితే పెడతా. అండ్ అందులో నేనైతే ఏవైతే చెప్పినా 3-4లో అవి కొన్నిట్లోనేమో ఒక 2-3 మేల్స్ సోల్డ్ అవుట్, ఒక మెయిల్ అయితే ఉంది, ఒక మెయిల్. అండ్ ఈ మెయిల్ గిట్ట ఉంచి ఒకవేళ బ్రీడింగ్ అయితే పెట్టేస్తా. సో వాటిది సో ఎందుకంటే వాటి నెక్స్ట్ జనరేషన్ అయితే కావాలి కాబట్టి మనకి. అండ్ సో ఇవి వచ్చేసి యాక్చువల్లీ ఇవి ఎల్లో టక్స్డ్ అండ్ వీటి ఎగ్జాక్ట్ మెయిల్ ఫీమేల్స్ అయితే ఉన్నాయి. సో ఎవరికైనా కావాలి అనుకుంటే సో కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ వచ్చేసి రైట్ సైడ్ కార్నర్లో అయితే ఉంటుంది. అండ్ సో ఇంకొకటి ఏంటంటే గప్పీస్లో మెయిల్ని ఫీమేల్ కలిపి పెంచడం వల్ల అయితే మ్యాక్సిమం చాలా వరకు అయితే అంత కరెక్ట్గా అయితే ఉండవు అనమాట. అండ్ ఎప్పుడైతే మెయిల్స్ అనేది సర్టన్ ఏజ్ రాగానే అవి అయితే క్రాసింగ్కి అయితే ట్రై చేసా. అండ్ ఆ టైంలో ఫుడ్స్ అనేది తీసుకో అనమాట. సో నేను లాస్ట్ చాలా వీడియోస్లో గిట్ట చెప్పిన.
సో ఫుడ్ తీసుకోకుండా వాటి పనులు అవి ఉంటాయి. సో దానివల్ల మేల్స్ అనేది బక్కగా అయిపోయి అండ్ మీ దగ్గరికి రాగానే బ్రీడింగ్ చేయకపోవడం అండ్ మీ వెదర్కి సెట్ కాకుండా గిట్ట చనిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట చాలా వరకు. సో అందుకని నేనైతే సెమీ అడల్ట్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఎందుకంటే సెమీ అడల్ట్స్ అయితే ఈజీ టు 5 to 6 days ఈజీగా అయితే జర్నీ గిట్ట చేస్తాయి అండ్ ఎటువంటి డ్యామేజ్ లేకుండా గిట్ట వెళ్తాయి. సో బెటర్ అనమాట. సో సెమీ అడల్ట్స్ అయితే మీకు మీ వెదర్ గిట్ట ఈజీగా అడాప్ట్ అయిపోతాయి అనమాట. సో తొందరగా ఈజీగా అయితే వెదర్కి అయితే చేంజ్ అయినా కానీ సో అవి అయితే తట్టుకుంటాయి అనమాట. సో ఎలాంటి డ్యామేజ్ ఏమి ఉండదు. సో అందుకని మ్యాక్సిమం అయితే సెమీ అడల్ట్స్ అయితే నేనైతే ఇస్తాను. సో అడల్ట్స్ అయితే నేనైతే ఇవ్వలేను, ఎందుకంటే అవుట్ ఆఫ్ ఎక్కడికి పంపించినా కానీ ఇన్ కేస్ మేల్ కానీ ఫిమేల్ కానీ చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే అవి ఆల్రెడీ ఏజ్ వచ్చేసి 4 months దాటి ఉంటుంది కాబట్టి. అండ్ సో వీడియో అయితే నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి.